ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వెరీ ఫస్ట్ ఇయర్ చాలామంది అనుకున్నారట ఫస్ట్ ఇయర్ కదా ఎలా ఉంటుందో చూద్దాం, సెకండ్ ఇయర్లో చూసుకుందాంలే. నేను ఒకటే చెప్పాను, సెకండ్ ఇయర్లో టైట్గానే చేద్దాం, విశ్వాసం అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ ఇయర్లో కొంచెం అటు ఇటు ఉన్న తీసుకోండమ్మా, సెకండ్ ఇయర్లో మాత్రం మీరు ఎలా చేయాలంటే అలాగే చేయండి అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. ఆ విశ్వాసం చాలా చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులకి విశ్వాసం కలిగినటువంటి పేరెంట్స్ డెఫినెట్గా వాళ్ళ పిల్లల విషయంలో గ్యారంటీగా సక్సెస్ అవుతారు. ఆ విధంగా ఇప్పుడు మన క్యాంపస్లో స్కూలు కాలేజు కలిపి 1658 మంది వెరీ ఫస్ట్ ఇయర్లో, అది పెద్ద సెన్సేషన్. అది 1658 మంది పిల్లలు చదువుతున్నారు. ఒక 1000 అడ్మిషన్లు చేయడం చాలా కష్టం తణుకులో. మీ సిస్టమ్కి మీరు మార్కెటింగ్ చేయకుండా అని చాలామంది స్కూల్ కరస్పాండెంట్లు నాకు తెలియజేయడం జరిగింది. తణుకులో అంత తేలిక కాదు స్కూల్ పెట్టేసి 1000 అడ్మిషన్లు చేయడం అంటే అని. నేను అన్నాను, మారుస్తాం సార్ అన్నాను. ఏంటి అన్నారు, తణుకును మారుస్తాం సార్ అని అన్నా. ఫస్ట్ ఇయర్లోనే నేను కాదు మీరే మార్చేశారు. అన్ని అడ్మిషన్లు తీసుకుని 1000 అనుకోవడం 1658 అడ్మిషన్లు చేసి ఆ తణుకును మీరే మార్చారు. ఇవాళ ఈ స్కూల్లో ఏం జరుగుతోంది చూసి చాలా స్కూల్స్ వాళ్ళ పద్ధతులు మార్చుకున్నాయి. ఈ స్కూల్లో ఏం జరుగుతోందో తెలుస్తుంది కదా నాకు. ఆ వేరే స్కూల్ టీచర్లు ఫోన్ చేసి చెప్తున్నారట, మమ్మల్ని సావగొట్టేస్తున్నారు మీ స్కూల్ని చూసి, అంతకుముందు హాయిగా ఉండేది మాకు, మీరేదో వర్క్షీట్లు ఇస్తారట, హోంవర్క్లు ఇస్తారట, ఇన్ని మేమే అవాల్యుయేట్ చేయాలట అని ఈ స్కూల్ టీచర్లకి ఆ స్కూల్స్లో ఉన్న టీచర్లు అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లేకపోతే మా స్కూల్ పిల్లలు మీకు వెళ్ళిపోతారేమోనని చెప్పి మా మేనేజ్మెంటు మీ స్కూల్లో ఏదైతే చేస్తున్నారో ఎంక్వైరీ చేసుకుని అవన్నీ మాకు కూడా పెడుతుంటే మాకు తడికి మోపుడు అయిపోతుంది లోడు. అంత పని చేసినట్టయితే ఈ స్కూల్ ఎందుకు చేయడం, మీ స్కూల్కి వచ్చేస్తాం, జీతాలు ఎక్కువ ఇస్తారు కదా, అంతే కదండి. పని ఎక్కువ ఉంటే న్యాచురల్గా శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది. తక్కువ శాలరీ కంఫర్ట్గా ఉందని ఇక్కడ మేము చేస్తామంటే అంత పని మా చేత చేపిస్తామంటే మేమెందుకు ఎక్కడ ఉండాలి, ఇంటర్వ్యూలు పెట్టినప్పుడు మేము కూడా అక్కడికి వచ్చేస్తామని మా వాళ్ళు చెప్తూ ఉంటారు. మా ప్రిన్సిపల్ వాళ్ళను, సార్ పలానా స్కూల్లో మనల్ని కాపీ చేస్తున్నారట, మనం ఏదైతే చేస్తున్నామో వాళ్ళు అలాగే మొదలెట్టారట అని. నేను అంటాను, అందరి పిల్లలకి మనం చదువు చెప్పలేం కదా, పోనీ మనల్ని చూసి మనల్ని ఫాలో అయితే మళ్ళీ ఆ స్కూల్స్లో వాళ్ళు కూడా కొన్ని వేల కుటుంబాలు చక్కగా చదువుకుని బాగుపడతారు కదా, అందుకని మనల్ని ఫాలో అయితే మంచిదే కదా, లెట్ దెమ్ ప్రాక్టీస్ ఇవ్వండి, అంతే కదా, అందరికీ మనం చేయలేం కదా అని చెప్పి నేను సంతోషపడుతున్నాను. యాక్చువల్గా మిగతా స్కూల్స్ కూడా